కష్టం ఫలిస్తుంది. రైతు విజయగాథ. తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రామచంద్రం అనే రైతు ఉండేవాడు. అతని జీవితం కష్టాలతో నిండినది. చిన్న పొలం, తక్కువ నీరు, పాత ఎద్దులు ఇవే అతని ఆస్తి. కాని అతనికి ఒక పెద్ద విశ్వాసం ఉండేది: కష్టం ఎప్పుడూ వృధా కాదు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే రామచంద్రం పొలానికి వెళ్ళేవాడు. తన భార్య, పిల్లలతో కలిసి పగలు ఎండలోనూ, రాత్రి చందమామ కాంతిలోనూ పనిచేసేవాడు. కాని ఆ సంవత్సరంలో వర్షాలు రాలేదు. పొలాలు ఎండిపోయాయి. పంటలు నశించాయి. గ్రామంలోని రైతులు అందరూ నిరాశతో అప్పుల్లో మునిగిపోయారు. కొంతమంది గ్రామం వదిలి నగరాలకు వెళ్ళిపోయారు. కాని రామచంద్రం మాత్రం వెళ్ళలేదు. ఈ నేల నన్ను పెంచింది, నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పి కొత్తగా ఆలోచించడం ప్రారంభించాడు. అతను పాత పద్ధతులను మార్చి నీటి తక్కువ అవసరమయ్యే పంటలు వేశాడు. తన పొలంలో చిన్న చెరువు తవ్వి వర్షపు నీటిని నిల్వ చేసుకున్నాడు. రోజూ ఆ చెరువులోంచి జాగ్రత్తగా నీరు పంచి మొక్కలకు తాగించాడు. చుట్టుపక్కలవారు నవ్వుతూ "ఇది పనికిరాదు" అన్నారు. కాని రామచంద్రం మాత్రం పట్టుదలతో కొనసాగించాడు. నెలలు గడిచాయి. నెమ్మదిగా పచ్చని మొక్కలు మొలిచాయి. పంటలు పెరిగాయి. గ్రామంలో అందరి పొలాలు ఎండిపోయినప్పుడు రామచంద్రం పొలం మాత్రం పచ్చగా మెరిసింది. అతని కృషి చూసి ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. అతన్ని ఉత్తమ రైతుగా సత్కరించారు. గ్రామంలోని యువకులు అతని దగ్గర నుండి నేర్చుకోవడం ప్రారంభించారు. రామచంద్రం తన అనుభవాన్ని వారితో పంచుకున్నాడు. విజయం అంటే అదృష్టం కాదు, ఆలోచనతో కూడిన కష్టం. అతని జీవితం గ్రామానికి ఒక ప్రేరణ అయింది. చాలామంది రైతులు కూడా కొత్త పద్ధతులను నేర్చుకున్నారు. వర్షాభావం ఉన్నా కొత్త పద్ధతులతో వారు విజయాన్ని సాధించారు. రామచంద్రం ఎప్పుడూ చెబుతాడు: జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు పంటల్లో వచ్చే ముళ్లలాంటివి. అవి మనల్ని నొప్పిస్తాయి, కాని మనం వాటిని తట్టుకుంటేనే పువ్వులు పూస్తాయి. కథా సందేశం. ఈ కథ మనకు నేర్పేది: పరిస్థితులు ఎప్పుడూ మన అనుకూలంగా ఉండవు. కాని